ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. సో ఈరోజు మనం జూన్ 17 కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. మనం డైలీ కరెంట్ అఫైర్స్ డీల్ చేసినప్పుడు ఏ ఏరియాస్ కవర్ చేస్తున్నాము రిగార్డింగ్ ఇంటర్నేషనల్ న్యూస్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ న్యూస్, ఏమైనా స్కీమ్స్ కానీ సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇస్రో, రిగార్డింగ్ డిఫెన్స్కి సంబంధించిన న్యూస్ కూడా మనం కవర్ చేస్తున్నాం. అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ థింగ్ ఏంటి, ఇంపార్టెంట్ డేస్, రైట్? సో ఈవెన్ మిసెలేనియస్ న్యూస్ కూడా మనం మన టాపిక్స్లో కవర్ చేస్తున్నాం మన క్లాసెస్లో, రైట్? సో ఈరోజు మనం 17th కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. మనం ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాము. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, క్యాబినెట్ అప్రూవ్స్ డీప్ ఓషన్ మెషిన్ ఆఫ్ వాట్ ఈస్ దట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సో యాక్చువల్గా ఫస్ట్ మీకు ఏంటంటే ఈ డీప్ ఓషన్ మిషన్ గురించి తెలియాలి, రైట్? కానీ ఇప్పుడు దీనికి నోడల్ ఆఫీసర్గా చేస్తుంది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఓకే, సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ డీప్ ఓషన్ మిషన్కి నోడల్ ఆఫీసర్గా వర్క్ చేస్తుంది, రైట్? అండ్ ఈ డీప్ ఓషన్ మెషిన్ దేని గురించి అంటే, మెయిన్గా ఇందులో ఒక టర్మ్ గుర్తుపెట్టుకోవాలి, దాట్ ఈస్ బ్లూ ఎకానమీ. ఓకే, వాళ్ళు వాట్ వీ కెన్ సే ఈ డీప్ ఓషన్ మిషన్ని లాంచ్ చేయడంలో దిస్ ఇస్ ద మెయిన్ ఇనిషియేటివ్ వాట్ టు సపోర్ట్ దిస్ బ్లూ ఎకానమీ. అంటే బ్లూ ఎకానమీ అంటున్నాం రిగార్డింగ్ వాట్, రిగార్డింగ్ ద ఓషన్ రిసోర్సెస్, మెరైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎకనామిక్ గ్రోత్కి యూజ్ అవ్వి. ఓకే, సో దాన్నే మనం బ్లూ ఎకానమీ అంటాం. బ్లూ ఎకానమీని ఫస్ట్ తీసుకొచ్చిన పర్సన్ ఆ వర్డ్, ఆ టర్మ్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మనకి గుంటర్ పౌలింగ్. ఇన్ హిస్ బుక్ ఏంటది, 2010 బుక్ ఒకటి ఉంటుంది తనది. సో అందులో బ్లూ ఎకానమీ టర్మ్ని తను ఇంట్రడ్యూస్ చేశారు, రైట్? సో రిగార్డింగ్ ఏమన్నాము, ఓషన్ రిసోర్సెస్కి సంబంధించింది. సో ఈ డీప్ ఓషన్ మెషిన్ కూడా what we can say, this mission is mainly for what, to know about the resources under the ocean. సో ఒక 6000 మీటర్స్ డెప్త్లోకి వెళ్ళి, అంటే ఏంటి, సబ్మర్సిబుల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ని 6000 మీటర్స్ డెప్త్లోకి పంపించి ఓషన్ టెక్నాలజీ గురించి దాన్ని డెవలప్ చేయడము, ఓషన్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక్కోవడం కోసం ఈ డీప్ ఓషన్ మెషిన్ని మన ఇండియాలో అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ని దీన్ని కండక్ట్ చేయబోతున్నారు. ఎందుకోసం మనం సేమ్ యాజ్ ఇస్రో చూసుకున్నట్టయితే ఏంటి, స్పేస్లో సర్వేస్ కానీ రీసెర్చ్ కానీ ఇవన్నీ కండక్ట్ చేస్తుంది. సేమ్ వే ఇక్కడ డీప్ ఓషన్ మెషిన్ అనే ప్రాజెక్ట్ కూడా మనకి ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ వాట్, ఈ ఓషన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి. ఓకే, సో ఇప్పుడు మనం డీప్ ఓషన్ మెషిన్ దేని గురించి అన్నాము, ఓషన్ రిసోర్సెస్ అన్నాం కదా. సో ఆ ఓషన్ రిసోర్సెస్ మెయిన్లీ ఏంటంటే వీ కెన్ సే దట్ వాట్ వీ కెన్ సే మ్యాంగనీస్ కానీ, కోబాల్ట్ కానీ, కాపర్. సో ఇలాంటి రిసోర్సెస్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం కోసం. అండ్ ఎల్స్ ఇవి మెయిన్గా దేనికి అంటున్నాము, సో ఇవి ఎలక్ట్రానిక్ డివైసెస్ కంప్యూటర్ చిప్స్ అంటాం కదా. సో వాటి పర్పస్గా కూడా ఈ వచ్చే మినరల్స్ కానీ ఈ రిసోర్సెస్ కానీ యూస్ఫుల్ అవుతాయి. సో మనకి ఈ డీప్ ఓషన్ మెషిన్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ ఇవన్నమాట. ఓకే, సో ఇప్పుడు డీప్ ఓషన్ మెషిన్ అంటే కూడా అర్థమైంది కదా. సో ఈ మెషిన్ మెయిన్లీ ఫర్ వాట్, ఓషన్ రిసోర్సెస్ని తీసుకురావడం కోసం. సో ఇంకా ఇది మనకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా అనేది ఓషన్ టెక్నాలజీ కానీ ఓషన్ బయాలజీ కానీ సో ఈ ఏరియాస్లలో అది డెవలప్మెంట్ అవ్వడం కోసము ఈ డీప్ ఓషన్ మెషిన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఓకే, అండ్ ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం చెప్పాను మీకు, బ్లూ ఎకానమీ అన్నాం, రైట్? సో బ్లూ ఎకానమీ రిగార్డింగ్ ద ఓషన్ రిసోర్సెస్. అండ్ నవ్ ఇఫ్ యూ సీ ఈ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో డీప్ ఓషన్ మెషిన్ది, సో ఇది దిస్ విల్ డెవలప్ ఫర్ ద వాట్, దిస్ విల్ క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ 2021 నుండి 24 వరకు. సో ఈ పీరియడ్లో ఫస్ట్ ఫేజ్ని లాంచ్ చేయబోతున్నారు, దాట్ టు విత్ ద కాస్ట్ ఆఫ్ 2823.4 crore రూపీస్. సో ఇది ఫస్ట్ ఫేజ్కి మాత్రమే ఈ కాస్ట్ అనేది, దాట్ టు ఫర్ వాట్, ఫర్ దిస్ డీప్ ఓషన్ మెషిన్. And this will develop the deep sea technology for what, for the sustainable use of the ocean resources. అర్థమైంది కదా మీకు. అండ్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ గుర్తు రావాలి మీకు, ఏంటది, సముద్రయాన్ ప్రాజెక్ట్. సో ఈ సముద్రయాన్ ప్రాజెక్ట్ ఏమంటున్నాము, ఈ సబ్మర్సిబుల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి 6000 మీటర్స్ డెప్త్లోకి పంపించి అక్కడ ఉన్న రిసోర్సెస్ని కనుక్కోవడం కోసం చేసే ప్రాజెక్ట్ మనకది సముద్రయాన్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ హియర్ ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ డీప్ ఓషన్ మెషిన్ అంటున్నాం కదా. సో ఇది ఎక్కడ అంటే మెయిన్గా జరిగేది మనకి సెంట్రల్ ఇండియన్ ఓషన్లో. ఓకే, ఈ ఓషన్ రేంజ్ ఏదైతే, ఆ రీజియన్ ఏదైతే ఉందో అందులో చేస్తున్నారనమాట వీళ్ళు ఈ డీప్ ఓషన్ మెషిన్. సో దీనికి
లైక్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా ఈ సీబెడ్ అథారిటీ ఏదైతే ఉంటుందో సో అది యాక్చువల్గా ఇలాంటివి కండక్ట్ చేస్తుంది. సో మన ఇండియాలో ఏమన్నాము, సెంట్రల్ లైక్ ఇండియన్ ఓషన్ రీజియన్లో ఇది కండక్ట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా ఇనిషియేటివ్. సో ప్రాజెక్ట్ O2 అంటున్నాం, ఆక్సిజన్ ఇనిషియేటివ్. మెయిన్గా ఉన్న క్రైసిస్ ప్రకారం అయితే మనకి O2 అనేది చాలా స్కార్సిటీ ఉంది, రైట్. సో అంటే మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, లేదు అంటే లైక్ ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ O2 లైక్ వాట్ వీ కెన్ సే సిలిండర్స్ అనేవి. సో వీటన్నిటిని ఓవర్కమ్ అవ్వడం కోసము ప్రాజెక్ట్ O2 ఇనిషియేటివ్ని ఇండియా గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో దాని యొక్క పర్పస్ ఏంటి, రిగార్డింగ్ ద స్కార్సిటీ ఆఫ్ ఆక్సిజన్ డ్యూ టు దిస్ COVID-19 క్రైసిస్, రైట్. సో ఇప్పుడు ఒకసారి టాపిక్లోకి వెళ్దాము. యాక్చువల్గా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏం లైక్ ఏ ఇనిషియేటివ్స్ అనేది రాబోతున్నాయి. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ద ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా టు స్టెప్ అప్ ద ప్రొడక్షన్ ఆఫ్ మెడికల్ ఆక్సిజన్ ఏదైతే ఉందో దాని ప్రొడక్షన్ కోసం, యాజ్ వెల్ యాజ్ ఈ పొటెన్షియల్ ఇంక్రీజ్ ఏంటి, వై బికాస్ ఇంకా ఫర్దర్ వేవ్స్, ఈ పాండమిక్ అనేది ఇక్కడతో స్టాప్ అవ్వలేదు, ఈ వైరస్ అనేది మేబీ ఇంకా ఫర్దర్ వేవ్స్ అనేది ఉన్నాయి. సో ఆ డిమాండ్ ప్రకారం అంటే ఇంక్రీజింగ్ ఆఫ్ దిస్ ఫర్దర్ వేవ్స్ ఆఫ్ దిస్ పాండమిక్ దే హ్యావ్ లాంచ్డ్ దిస్ వాట్ ఈస్ దట్ ప్రొడక్షన్ ఆఫ్ మెడికల్ ఆక్సిజన్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది ఎవరికి హెల్ప్ చేస్తుంది, మెయిన్లీ ఫర్ ద స్టేక్ హోల్డర్స్ వర్కింగ్ టు ఆగ్యుమెంట్ ద కంట్రీస్ ఎబిలిటీ టు మీట్ ద రైస్ ఇన్ డిమాండ్ ఫర్ మెడికల్ ఆక్సిజన్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మెడికల్ ఆక్సిజన్కి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంది. సో ఇలాంటివన్నీ మీట్ అవ్వడం కోసం యాజ్ వెల్ యాజ్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసము ఈ ప్రాజెక్ట్ O2 దట్ మీన్స్ ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేయడం, ప్రొడక్షన్ ఆఫ్ మెడికల్ ఆక్సిజన్. సో అందుకోసమే వాట్ వీ కెన్ సే ప్రాజెక్ట్ O2 ఫర్ ఇండియా అనేది లాంచ్ చేశారు. మనకి నేమ్లోనే ఉంది ప్రాజెక్ట్ O2 అని, అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఈ ఆక్సిజన్ అనేది మెడికల్ ఆక్సిజన్. నెక్స్ట్ రిగార్డింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటి, ఈ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఆల్సో వర్కింగ్ టు స్ట్రెంగ్థెన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ప్రిపేర్డ్నెస్. ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ తెలంగాణ AI మిషన్ దాట్ లాంచ్డ్ ద రేవప్. సో ఈ రేవప్ అంటే ఏంటి, లైక్ ఇంక్రీజింగ్ ద స్పీడ్ అంటే ఫాస్టర్గా జరగడం కోసం. ఓకే, లైక్ దిస్ ఇస్ అన్ యాక్సిలరేటివ్ టు ప్రమోట్ దీస్ స్టార్టప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాట్ వీ కెన్ సే డెవలప్మెంట్ కోసం అనమాట ఈ రేవప్ అనేది. ఓకే, సో ఇది తెలంగాణ AI మిషన్ అన్నాం, TAIM అంటాం. ఏంటది, we call it as TAIM, తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్. సో వాట్ వీ కెన్ సే రేవప్ని వాళ్ళు తీసుకొస్తున్నారు దేనికోసము, లైక్ మన తెలంగాణ అనేది లైక్ రిగార్డింగ్ ద గ్లోబల్ టాప్ 25 గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్లో ప్లేస్ అవ్వడం కోసం. అంటే తెలంగాణ ఒక గ్లోబల్ డెస్టినేషన్ అవ్వాలి, దేని పర్పస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ ప్రకారం కానీ లైక్ రిగార్డింగ్ టెక్నాలజీ కానీ. ఓకే, సో ఈ TAIM ఏదైతే ఉందో తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్, ఇది లైక్ దిస్ వాజ్ డెవలప్డ్ అండర్ ద IT డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే, సో నౌ if you move into the topic, ఏమన్నారు, తెలంగాణ గవర్నమెంట్ has launched this తెలంగాణ AI mission powered by NASSCOM as well as this part of the TAIM. So NASSCOM అన్నాం, రైట్. ఇక్కడ what is meant by NASSCOM, so mention in the comment section the full form of NASSCOM. Actually it is like mainly we can see this non-profit organization, and if you see this NASSCOM will mainly like concentrating on the development areas regarding BPO industry as well as we can say the like software companies. Okay, so this is the main objective of NASSCOM, and you mention the full form of NASSCOM as well as you mention the established year of NASSCOM in the comment section. Okay, next ఈ ప్రోగ్రామ్ ఏంటి, మనకి రేవప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం కదా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, లైక్ సర్టెన్ ప్రోగ్రామ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ అ మెషిన్. అంటే అది ఎలాగా, లైక్ హ్యూమన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో
ఆ మెషిన్ అలా పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ ఇట్ కెన్ మిమిక్ ద హ్యూమన్ యాక్షన్స్, దాట్ ఈస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలంగాణ అనేది లైక్ టాప్లో ఉండడం కోసం, ఈవెన్ గ్లోబల్గా చూసుకున్నట్టయితే కూడా టాప్ 25 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్లో ఒకటిగా ఉండడం కోసము ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ తీసుకొస్తుంది. ఓకే, అందులో ఈ ప్రోగ్రామ్ ఏంటి మనకి రేవప్ ప్రోగ్రామ్. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వబోతుందంటే ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. That means is another step towards what? Towards making Telangana and Hyderabad a global destination for artificial intelligence and other emerging technologies. సో ఈ టాపిక్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లైక్ కీ ఏరియాస్ ఏంటి, టీఏమ్ అనే మిషన్ ఏంటి, ఓకే, తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఏంటి, అండ్ ఈ రేవప్ ఎందుకోసం వాళ్ళు లాంచ్ చేశారు. మెయిన్గా ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఇలాంటివన్నీ వీటి డెవలప్మెంట్ ఇంక్రీజ్ చేయడం కోసము ఈ రేవప్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, అర్థమైంది కదా. స్టార్టప్స్ అన్నాం, స్టార్టప్స్ అంటే ఏంటి, లైక్ ఇవి జస్ట్ ఎకనామిక్ గ్రోత్కి సపోర్ట్ చేస్తుంది, లైక్ మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. లైక్ ఇవి లైక్ వీ కెన్ సే లైక్ స్మాల్ బిజినెసెస్, కానీ మెయిన్ రోల్ ఏంటి, క్రియేటింగ్ ద ఎంప్లాయ్మెంట్, మోర్ ఎంప్లాయ్మెంట్ ఇట్ విల్ క్రియేట్. సో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతున్న కొద్ది ఏమవుతుంది, ఎకనామిక్ గ్రోత్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ కానీ లైక్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బిజినెస్ ప్రాబ్లమ్స్ లైక్ టు సాల్వ్ టఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా సాల్వ్ చేయడం కోసము ఈ వాట్ వీ కెన్ సే రేవప్ ప్రోగ్రామ్ని తెలంగాణ గవర్నమెంట్ అండర్ ద తెలంగాణ ఏఐ మిషన్ లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ నేమ్స్ సిఇఓ సత్య నాదెల్లా యాజ్ ద చైర్మన్. సో మనకి మేజర్ కంపెనీస్కి చైర్మన్గా ఇండియన్ అమెరికన్స్ ఉంటారు. ఓకే, సో ఇక్కడ సత్య నాదెల్లా అన్నాం. ఓకే, సో మైక్రోసాఫ్ట్ చైర్మన్గా అపాయింట్ చేశారు ఎవరిని, సత్య నాదెల్లా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ పర్సనే సత్య నాదెల్లా, దిస్ నౌ ద చైర్మన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ కంపెనీ. సో లైక్ తను ఎవరి నుండి ఈ ఛార్జ్ అనేది తీసుకున్నారు, లైక్ ప్రీవియస్గా వర్క్ చేసిన పర్సన్ ఎవరు చైర్మన్గా మైక్రోసాఫ్ట్కి అంటే హీ టుక్ ఓవర్ యాజ్ ద సాఫ్ట్వేర్ గేమ్ సిఇఓ ఇన్ 2014, సక్సీడింగ్ ఎవరు, స్టీవ్ బామర్. ఓకే, అండ్ హీ ఈజ్ క్రెడిటెడ్ విత్ బ్రింగింగ్ ద న్యూ ఎనర్జీ టు ద కంపెనీ విచ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1975. అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ కంపెనీ యొక్క ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఏంటది 1975. అంటే ఈ కంపెనీకి ఒక న్యూ ఎనర్జీని తీసుకొచ్చిన పర్సన్ అనమాట. అండ్ ఈ కంపెనీ ఎలా, దిస్ వాజ్ ఆల్సో అపాయింటెడ్ ద ఫార్మర్ చైర్మన్ జాన్ థామ్సన్ యాజ్ ద లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్. సో యూ కెన్ కవర్ ద టూ కాన్సెప్ట్స్ హియర్, లైక్ లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ నేమ్ కూడా చూసుకోండి, ఎవరది, జాన్ థామ్సన్. సో మనం ఇక్కడ డీల్ చేస్తున్న కంపెనీ ఏంటది, మైక్రోసాఫ్ట్. సో ఇలా మనం ఆర్గనైజేషన్స్ కానీ లైక్ కంపెనీస్ కానీ వాటి గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్లో మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, హెడ్ క్వార్టర్స్. సో మనకి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, దట్ ఈస్ ఇట్ వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్. నెక్స్ట్ PM Modi virtually addressed the 5th edition of Vivatech in Paris. సో మెయిన్గా ఇప్పుడు ఈ వైవాటెక్ అనేది ఈ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే రిగార్డింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ వర్చువల్గా లైక్ అడ్రస్ చేశారు అన్నారు. వై, బికాస్ ఈ క్రైసిస్లో మెయిన్గా జరుగుతున్నవన్నీ మనకి వర్చువల్ మీటింగ్స్, వర్చువల్ సమ్మిట్స్. సో ఇందులో ఈ వైవాటెక్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా పార్టిసిపేట్ చేశారు, లైక్ అడ్రస్ చేశారు అని. కానీ ఎలాగా, యాజ్ ఏ గెస్ట్ అనమాట, యాజ్ ద గెస్ట్ ఆఫ్ హానర్ టు డెలివర్ టు డెలివర్ అబౌట్ ద keynote addresses at Vivatech 2021. So this is like organized from which date to which date, from 16th to 19th. This has been organized from 16th to 19th June 2021. And this Vivatech అంటున్నాం కదా, ఈ Vivatech ఏంటంటే one of the largest digital and startup event for Europe. అది ఎక్కడ, ఎవ్రీ ఇయర్ ప్యారిస్లో అంటే 2016 నుండి ఈ వైవాటెక్ని కండక్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఈవెంట్ని. ఎప్పటి నుండి అది 2016. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు రైజ్ అవుతాయి, ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ అడ్రస్లో లైక్ మీన్స్ డ్యూరింగ్ హిజ్ అడ్రస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇన్వైటెడ్ ద వరల్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఒక 5 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇన్వెస్ట్ చేయడం కోసం, అంటే రిగార్డింగ్ టెక్నాలజీ ఉంది కదా, సో వాటి ప్రకారం ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయమన్నారు అంటే 5 ఏరియాస్. సో ఆ 5 ఏరియాస్ ఏంటి, టాలెంట్, మార్కెట్, క్యాపిటల్, ఎకోసిస్టమ్ అండ్ కల్చర్ ఆఫ్ ఓపెన్నెస్. సో దీస్ ఆర్ ద 5 pillars the Prime Minister of India has
what we can say addressed about the areas to invest in India. Concentrate on these areas. సో వాళ్ళు లైక్ ఏ ఏరియాస్లో మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ కోసం అడిగారు అనేది. ఓకే, సో వైవాటెక్ అన్నాం కదా. సో మెయిన్గా ఏమన్నారు, డిజిటల్ అండ్ స్టార్టప్ ఈవెంట్స్ అన్నారు. స్టార్టప్స్ అంటే చూసుకున్నాం కదా. సో ఇవి ఎకనామిక్ గ్రోత్లో మెయిన్ రోల్ ప్లే చేస్తాయి స్టార్టప్స్ అనేది. ఎలాగా, బై క్రియేటింగ్ ద మోర్ జాబ్స్ యాజ్ వెల్ యాజ్ అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు వాళ్ళు స్టార్టప్స్ ద్వారా. సో ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ అవుతున్న కొద్ది మనకి ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది. సో ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంతే కదా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ వైవాటెక్ ఏదైతే ఉందో, సో ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు, దిస్ ఈజ్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై ద పబ్లిసిస్ గ్రూప్, ఏ ప్రామినెంట్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ అండ్ యాజ్ వెల్ as if you see a leading French media group. సో ఇది మన ఎక్కడ జరుగుతుంది, ప్యారిస్లో అన్నాం. ఎప్పటి నుండి అది వైవాటెక్ ఈవెంట్ జరుగుతుంది మనకి, సిన్స్ 2016. అండ్ ద ఈవెంట్ బ్రింగ్స్ టుగెదర్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యాజ్ వెల్ యాజ్ వాట్, స్టార్టప్ ఎకోసిస్టమ్. టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇంకా స్టార్టప్. అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఎగ్జిబిషన్స్, అవార్డ్స్, అంటే ఈ వైవాటెక్లో వాళ్ళు ఏం చేస్తారు, లైక్ ఎగ్జిబిట్ చేయడం కొన్ని ప్రోడక్ట్స్ని, అండ్ యాజ్ వెల్ యాజ్ అవార్డ్స్ అండ్ ప్యానల్ డిస్కషన్స్ అండ్ స్టార్టప్ కంటెస్ట్. స్టార్టప్ కంటెస్ట్ ఎందుకు అంటున్నారు, వై, బికాస్ ఇది మెయిన్గా మనం ఈ డిజిటల్ ఈవెంట్ అన్నాం కదా, లైక్ ఫర్ వాట్, మెయిన్లీ ఫర్ ద ఇన్నోవేషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద స్టార్టప్స్. అండ్ రిగార్డింగ్ ఇది ఒక టెక్నాలజీ ఈవెంట్ అనమాట. సో డెవలప్మెంట్ క్రైసిస్, లైక్ ఆ ఏరియా సైడ్ చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ సైడు మెయిన్గా వేటిపైన ఫోకస్ చేస్తుంది, స్టార్టప్స్ ఇంకా ఇన్నోవేషన్స్, దట్ మీన్స్ రిగార్డింగ్ ద టెక్నాలజీ. సో ఇప్పుడు వైవాటెక్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ అడ్రస్ ద 5 pillars టు ఇన్వెస్ట్ as well as what, he is invited as a guest of honor. Next, defense minister approves budgetary support of rupees 499 crore for innovations. So defense minister approves what about the budgetary support regarding denikadi, this is for what, innovations annaru. Ante if you see వేరే కంట్రీ నుంచి లైక్ డిఫెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మిలిటరీ లైక్ ఎక్విప్మెంట్స్ కానీ ఇంపోర్ట్ చేయకుండా మన ఇండియానే ఒక వాట్ వీ కెన్ సే దీస్ what are the equipments are there regarding the defense, so that it should be a hub for the manufacturing. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియానే అవ్వాలి. అందుకోసమే ఇలాంటి వాళ్ళు వాట్ వీ కెన్ సే ఈ బడ్జెటరీ సపోర్ట్ని కానీ లైక్ ఈ ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఏదైతే ఉందో, సో ఇలాంటివి తీసుకురావడం కానీ వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఇందులో వాళ్ళు ఏ బడ్జెటరీ సపోర్ట్ మెయిన్గా ఫోకస్ చేసిన ఇన్నోవేషన్, అంటే ఈ ఇన్నోవేటివ్ ఐడియాస్తో కానీ లైక్ డిజిటల్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసి ఒక ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ హబ్ అనేది అవ్వాలి. మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అనేది జరగకూడదు, ఈ మిలిటరీ వెపన్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి అనమాట. సో ఇప్పుడు ఒక టాపిక్లోకి వెళ్తే మనం ఫర్ ఐడెక్స్ డిఓ అంటే ఏంటి, ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అండ్ డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ ఫర్ ద నెక్స్ట్ 5 years. సో దీనికోసం అంటే నెక్స్ట్ 5 years కోసము ఈ బడ్జెట్ అనేది వాళ్ళు అప్రూవ్ చేశారు డిఫెన్స్ మినిస్టర్. సో ఇక్కడ మీకు లైక్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే రిగార్డింగ్ మనకి రీసెంట్గా ఐడెక్స్ డిఐఓ అనేది లైక్ దేనికి సంబంధించి న్యూస్లో వచ్చింది. సో అంటే లైక్ ఏ మినిస్టర్స్ లైక్ రిగార్డింగ్ డిఫెన్స్కి సంబంధించింది కదా ఈ ఐడెక్స్ డిఐఓ అనేది. సో ఇలాంటి ఏరియాస్ పైన కూడా మీకు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి, రైట్. నెక్స్ట్, సో వీళ్ళు ఈ ఫండ్స్ అనేది లైక్ ఎలా యూజ్ చేస్తారంటే దిస్ విల్ బీ యూజ్డ్ ఫర్ ద టు ప్రొవైడ్ ద ఫినాన్షియల్ సపోర్ట్ టు నియర్లీ 300 startups as well as for what, micro, small and medium enterprises and individual innovators with the larger goal of ensuring the self-reliance in the defense sector. So manam ikkada self-reliance antunam, that means for what, Atmanirbhar Bharat, ante kada. So the step towards Atmanirbhar Bharat regarding what, regarding the defense sector. సో ఇక్కడ మనం ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ ప్రొవైడ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అన్నాం, రైట్. సో ఎంఎస్ఎంఈస్ అనేది మనకి దీస్ ఆర్ ద గ్రోత్ ఇంజన్ ఆఫ్ న్యూ ఇండియా, రైట్. సో ఈ ఎంఎస్ఎంఈస్ని మనం ఎలా కేటగరైజ్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ లైక్ అకార్డింగ్ టు 2018 బిల్ ద ఆల్ ఓవర్ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో, సో యాన్యువల్ టర్న్ ఓవర్ని బట్టి ఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని మనం వీ కెన్ ఐడెంటిఫై.
సో ఫస్ట్ మైక్రో అన్నాం రైట్. సో ఈ మైక్రో యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ లైక్ 5 crore రూపీస్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం మైక్రోగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఇది స్మాల్ ఎంటర్ప్రైజ్ అయితే లైక్ 5 to 75 crore రూపీస్. Or else if it is like medium enterprises, then annual turnover will be 75 to 250 crore rupees. So this will be the annual turnover regarding the micro, small and medium enterprises. సో దీన్ని బట్టి మనం లైక్ అది ఏ ఎంటర్ప్రైజ్ అని ఐడెంటిఫై చేయొచ్చు. అది కూడా 2018 బిల్ ప్రకారం ఈ లైక్ వాట్ వీ కెన్ సే ఈ టర్న్ ఓవర్ రేంజ్ అనేది ఎస్టిమేట్ చేశారు. ఓకే, సో మెయిన్గా ఇప్పుడు వీళ్ళు అప్రూవ్ చేసిన ఈ బడ్జెటరీ సపోర్ట్ ఏదైతే ఉందో 499 crore రూపీస్ది. సో దాట్ టు మెయిన్గా ఈ ఫండ్స్ అనేది ఎంఎస్ఎంఎస్కి కూడా హెల్ప్ చేయడం కోసం వాళ్ళు చేశారు. అండ్ యాజ్ వెల్ యాజ్ దేనికోసం ఇంకా ఇంపోర్టింగ్ అంటే ఈ వెపన్స్, మిలిటరీ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపోర్ట్ చేయకుండా మన కంట్రీనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయడం అంటే రిగార్డింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్తోని టెక్నాలజీ డెవలప్మెంట్ చేసి సో ఇలా వేరియస్ ఏరియాస్లో ఇండియా అనేది డెవలప్ అవ్వడం. దాట్ టు స్టెప్ టువర్డ్స్ వాట్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. నెక్స్ట్ ICICI బ్యాంక్ లాంచెస్ ICICI స్టాక్ ఫర్ ద కార్పొరేట్స్ రైట్. సో స్టాక్ అన్నాం కదా. సో ఈ స్టాక్ అంటే ఏంటి లైక్ అరేంజింగ్ ఇన్ అ ప్రాపర్ వే, ఒక పైల్గా మనం అరేంజ్ చేస్తున్నాము అంటే దాన్ని స్టాక్ అంటాం. సో ఈ కార్పొరేట్స్కి అలాంటి ఒక నీట్ లైక్ డిజిటల్ బ్యాంకింగ్ ఉండడం కోసము వాళ్ళు ఈ ICICI స్టాక్ ఫర్ కార్పొరేట్స్ని లాంచ్ చేశారు. అండ్ ఒకసారి న్యూస్లోకి వెళ్తే ఏంటంటే this has announced the launch of ICICI Stack for Corporates, a comprehensive set of what digital banking solutions for the corporates and their entire ecosystem including what like promoters gani, group in companies gani, employees or else vendors you can see and the stakeholders. సో వీళ్ళందరికీ మెయిన్గా ఇప్పుడు మనం లైక్ న్యూస్లో చూసిన ప్రతిదీ దేంతో లింకప్ అవుతుంది, డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ రైట్, డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్. That means completely the transactions or else the services can be done through online, through the computers or through mobile phones. So వాటిని మనం లైక్ డిజిటల్ బ్యాంకింగ్ అని ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ అని కూడా అంటున్నాం రైట్. సో ఇప్పుడు ICICI బ్యాంక్ కూడా ఇలాంటి డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎవరికి ప్రమోటర్స్కి కానీ గ్రూప్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక వేరియస్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం కోసము ఈ ICICI స్టాక్ ఫర్ కార్పొరేట్స్ని లాంచ్ చేసింది. సో ఇక్కడ మనం ICICI బ్యాంక్ గురించి డీల్ చేస్తున్నాం కదా. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ మనకి ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈ స్టాక్ ఏదైతే ఉందో సో అది 4 మెయిన్ పిల్లర్స్ పైన ఫోకస్ చేసింది. అవి ఏంటంటే ఈ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఎవరికి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటుంది, మెయిన్గా కంపెనీస్కి, ఛానల్ పార్ట్నర్స్, డీలర్స్ అండ్ వెండర్స్, ఎంప్లాయర్స్, ఇంకా ఏంటి ఫర్ ద డైరెక్టర్స్ అండ్ ప్రమోటర్స్. సో ఈ క్యూరేటెడ్ సర్వీసెస్ అన్నారు, డిజిటల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నారు రైట్. మెయిన్గా ఈ 4 పిల్లర్స్ పైన ఫోకస్ చేసిందే మనకి వాళ్ళు వాట్ ఈస్ దట్ ICICI స్టాక్ ఫర్ కార్పొరేట్స్. నెక్స్ట్ రిగార్డింగ్ ADB. సో ఏంటది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇట్ ఇంక్స్ ద యునైటెడ్ స్టేట్ డాలర్స్ ఆఫ్ 484 million లోన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అప్గ్రేడ్ రోడ్ నెట్వర్క్ ఇన్ తమిళనాడు. సో దేనికోసం అన్నారు వాళ్ళు, రోడ్ నెట్వర్క్ రిగార్డింగ్ తమిళనాడు రైట్. సో ఫస్ట్ ఇక్కడ మనకి వచ్చిన కాన్సెప్ట్ ఏంటి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB రైట్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏంటంటే మనకి ఇందులో 68 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. ఓకే, సో ఈ 68 మెంబర్ కంట్రీస్లో 49 అండ్ మెయిన్లీ ఏషియా పసిఫిక్. సో ఈ రీజియన్లో ఉన్నవి 49 కంట్రీస్ అండ్ మిగిలిన 19 కంట్రీస్ ఏంటంటే ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నాం, దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ ద ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ association, as well as if you see like it will help the people for a better quality of life. And in this mainly focusing on which region, Asia and Pacific region. సో ఈ రీజియన్లో ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో వాటికి అది ఒక ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 68 కంట్రీస్ ఉన్నాయి. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ ఏంటి మనకి 1966.
సో ఇండియా ఈ ఏడీబీలో మెంబరా కాదా? ఎస్, ఇండియా ఈజ్ ఎ మెంబర్ అండ్ విచ్ టుక్ ద మెంబర్షిప్ ఇన్ 1966 ఓన్లీ. ఓకే, సో టోటల్గా ఏడీబీలో ఉన్న కంట్రీస్ ఎన్ని మనకి 68. ఇప్పుడు అర్థమైంది కదా, ఏడీబీ అనేది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది లైక్ కొంత లోన్ అనేది దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఇది చేసిన లైక్ అగ్రిమెంట్ చేసుకుంది. దేనికోసము? టు అప్గ్రేడ్ ద రోడ్ రిగార్డింగ్ వాట్ ఇన్ తమిళనాడు. సో ఇఫ్ యూ సీ అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ ద ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ అండ్ ఫెసిలిటేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, సికేఐసి, దాట్ ఈస్ ఇన్ తమిళనాడు. సో ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాం కదా, సో వాట్ ఇట్ యాక్చువల్లీ means industrial corridors mainly involves regarding the areas of what state of art technology gaani, so inka development regarding rail and road networks gaani, so ilantivanni focus cheside manaki industrial corridor. Okay, so main ga the project is the key to providing what about the road connectivity across the industrial clusters as well as transport gateways and consumption, and helps to reduce logistics and production cost for this CKIC, that means Chennai Kanyakumari Industrial Corridors. Next, and also to boost their competitiveness. So mainly you have to focus in this concept about ADB, and adi what we can say government of India to inka paindi deni purpose ga regarding the upgrading of road network in Tamil Nadu. Next, World Day to combat desertification and drought on 17th June. సో ఎవ్రీ ఇయర్ 17th జూన్ రోజు ఈ కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్ని సెలబ్రేట్ చేస్తారు. సో డీసర్టిఫికేషన్ అంటున్నాం. ఓకే, సో డీసర్టిఫికేషన్ అంటే ఏంటి? లైక్ డీగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ విచ్ రిజల్ట్స్ బై వాట్ by the various factors, even human activities also and climate change conditions. So all these are the part of desertification, degraded land, that means a dry land. Okay, so adi ఈ మెయిన్గా ఈ డీసర్టిఫికేషన్ గురించే ఈ వరల్డ్ డే టు కంబాట్ డీసర్టిఫికేషన్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఓకే, అండ్ ఫస్ట్ ఇది ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఉండాలి మీకు, ఏంటది? UNCCD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ కాంబాట్ డీసర్టిఫికేషన్. ఓకే, సో ఫస్ట్ ఇది మనకి ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ ఏంటంటే 1994లో. లైక్ ఈ డ్రాఫ్ట్ అనేది ఓపెన్ సైన్ అప్ అనేది ఓపెన్ అయింది, కానీ ఇది ఎఫెక్టివ్లోకి వచ్చింది మనకి 1996 నుండి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ యుఎన్సిసిడిలో ఏంటంటే ఫస్ట్ ఒక 50 మెంబర్ లైక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి రాటిఫికేషన్ ప్రకారము ఈ యుఎన్సిసిడి ఫామ్ అయింది. మరి ఈ రాటిఫికేషన్ ప్రకారం లైక్ ఇండియా అనేది మరి ఇందులో లైక్ రాటిఫై చేసిందా లేదా ఈ యుఎన్సిసిడి అంటే? ఎస్, ఇండియా అనేది 1966లో రాటిఫై చేసింది యుఎన్సిసిడిని. ఓకే, సో ఇప్పుడు ఏమన్నాము? డీసర్టిఫికేషన్ గురించి చూస్తున్నాం, రైట్? సో ఈ డే తీసుకురావడం కోసం లైక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు రైజ్ ద అవేర్నెస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ డీసర్టిఫికేషన్, డ్రౌట్, అండ్ హైలైట్ ద మెథడ్స్ ఆఫ్ వాట్ ప్రివెంటింగ్ దిస్ డీసర్టిఫికేషన్ అండ్ రికవరింగ్ ఫ్రమ్ ద డ్రౌట్స్. సో ఈ డీసర్టిఫికేషన్ అంటే డ్రై ల్యాండ్ ఏదైతే ఉందో సో వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి, వాటిని ఇంకా లైక్ ఆ ల్యాండ్ డ్రై ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఒక యూజ్ఫుల్ ల్యాండ్గా కన్వర్ట్ చేసుకోవడం. సో ఇలా వేరియస్ మెథడ్స్ని తీసుకురావడం కోసము ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు ఏమన్నా మనం లైక్ వాటి యొక్క ఆ డే యొక్క థీమ్, రైట్? సో ద థీమ్ ఈజ్ రీస్టోరేషన్, ల్యాండ్ రికవరీ, we build back better with healthy land. That is the theme of what? 2021. నెక్స్ట్, సో ఈ డేని ఫస్ట్ ఎప్పుడు సెలబ్రేట్ లైక్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్న లైక్ ఎప్పుడు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే 1994 by United Nations General Assembly declared this day to celebrate regarding desertification and droughts. నెక్స్ట్ మనకు ఒక న్యూస్ చూసుకున్నట్టయితే ఏంటది? రిగార్డింగ్ సిప్రీ ఇయర్ బుక్ అనమాట. దాట్ టు 2021 సిప్రీ ఇయర్ బుక్. మనం సిప్రీ అంటున్నాం కదా, సో ఇదేంటంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఏంటది? పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నాం. సో ఇప్పుడు మనకు న్యూస్లో ఉంది ఏంటంటే చైనా, ఇండియా, పాకిస్తాన్ ఎక్స్పాండింగ్ ద న్యూక్లియర్ ఆర్సెనల్. సో మెయిన్గా ఈ సిప్రీ ఇయర్ బుక్ 2021లో వాళ్ళు రిలీజ్ చేసింది ఏంటంటే ద రిపోర్ట్ అసెసెస్ ద
current state of armaments, disarmaments and international security. ఓకే, సో మన ఇండియా ప్రకారం లైక్ స్టాండ్ ఆన్ న్యూక్లియర్ పవర్ ఏంటంటే నో ఫస్ట్ యూజ్. ఏంటది? సో ఈ నో ఫస్ట్ యూజ్ ఏంటంటే ఇండియా అనేది న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో సో అవి నాన్ న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ ఉంటాయి కదా, సో వాటిపైన అది లైక్ ఇట్ వోంట్ ఫైట్ అగెన్స్ట్ దట్. అండ్ ఆల్సో ఒకవేళ న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ ఉన్నా కూడా వాటిపైన కూడా అది ఫైట్ చేయదు. కానీ ఒకవేళ వాళ్ళు యూజ్ చేస్తే కౌంటర్ పార్ట్గా ఈ న్యూక్లియర్ వెపన్ కంట్రీస్ పైన కౌంటర్ లైక్ టు డిఫీట్ దట్ అప్పుడు ఇండియా అనేది యూజ్ చేసింది. కానీ ఫస్ట్ యూజ్ అనేది ఇండియా అనేది యూజ్ చేయదన్నమాట న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి. సో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అంటున్నాం కదా, సో వాటికి సంబంధించిందే ఈ న్యూక్లియర్ వెపన్స్ అనమాట. అండ్ ఈ ఇయర్ బుక్ ప్రకారం ఏంటంటే ఇండియా పొసెస్ ద ఎస్టిమేటెడ్ ఆఫ్ 156 న్యూక్లియర్ వార్హెడ్స్, దాట్ మీన్స్ 2021 కంపేర్డ్ టు 150 at the start of last 2020లో. That means Pakistan had 165 regarding 160 in 2020. That means if you see here 150 nuclear warheads in India in 2021లో, కానీ పాకిస్తాన్ ఏంటది 165 వార్హెడ్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్లో 160, ఇలా ఇంకా ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నారు అని లైక్ మనకి న్యూస్లో ఈ సిప్రీ ఇయర్ బుక్ 2020లో వాళ్ళు రిలీజ్ చేశారు రిగార్డింగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ న్యూక్లియర్ వెపన్స్ గురించి. మనకి న్యూక్లియర్ లైక్ ఎలక్ట్రిసిటీ అంటున్నాం కదా, సో ఇదేంటంటే రిగార్డింగ్ వాట్ వీ కెన్ సే లైక్ సోలార్ కానీ థర్మల్ ఇవి ఎలా ఉన్నాయో అలానే ప్రొడ్యూస్, కానీ ఒక చైన్ ఆఫ్ రియాక్షన్స్ని యూజ్ చేసి మనకి న్యూక్లియర్ పవర్ అనేది రిలీజ్ అవుతుంది, రైట్. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసే దేని గురించి, సిప్రీ గురించి, రైట్. సో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే మనకి ఆస్లో, నార్వే. అండ్ ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ 1966 6th May. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? సో లెట్ us conclude the class with a positive quote. Every morning like you will be having two choices. What is that? Either you have to wake up or else if you want to sleep you can, but if you want to wake up to chase your dreams. So every day start your day with a good positive quotes and start your day with a positive mindset. Thank you. We will meet you in the next class.